ఈరోజు కంటక వాక్యం. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించాను. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 20వ వచనం. ప్రియులారా, దేవుడు సౌలు చేతిలో నుండి తన శత్రువుల చేతిలో నుండి దావీదును తప్పించిన రోజున దావీదు దేవుని గొప్పగా స్తుతించాను. దావీదు ఈ విధముగా అంటున్నాడు: యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడు. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని. నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరించగను, పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన చెవుల జొచ్చెను అని. ప్రియులారా, దావీదు దేవుని దృష్టికి నిర్దోషిగా కనిపించాను. అందుకే దావీదు దేవునికి ఇష్టుడాయను. దేవుని మీద ఆధారపడే వారిని దేవుడు ఆదరిస్తాడని దావీదు జీవితం ద్వారా మనం గ్రహించగలం. మనం కూడా దావీదు వలె దేవునికి ఇష్టమైన కార్యాలను చేస్తూ దేవుని నీతి మార్గంలో నిందారహితులముగా జీవించినట్లయితే దేవుడు దావీదును ఇష్టపడినట్టుగా మనలను కూడా ఇష్టపడి మనలను గొప్పగా ఆశీర్వదిస్తాడు. అందుకే దావీదు వలె ప్రతిదానికి దేవునిపై ఆధారపడి జీవించుటకు మనం ప్రయాసపడదాం. అట్టి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్.